హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ అలొకేషన్ టు టీసీఎస్. ఇది ఈ మధ్యకాలంలో కొంచెం డిబేటబుల్ ఇష్యూ కింద కనిపిస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఎవరైనా కూడా దేశంలో ఇంత చౌక ధరకు ఒక కార్పొరేట్ కంపెనీ ల్యాండ్ తీసుకోవచ్చా అంటే ఎస్ అని ప్రూవ్ చేసాయి. 99 పైసలు ఒక ఎకరాకు లీజుకి తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఎంత మంచిదైనా కూడా, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఏదో ఎంప్లాయ్మెంట్ మేము తీసుకురావాలి కాబట్టి ప్రోత్సాహాల కింద వీళ్ళకి ఈ విధమైన సబ్సిడీల కింద ల్యాండ్ అలొకేట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇంటెన్షన్ అయితే కరెక్టే, కానీ టీసీఎస్ అనేది మరీ అంత పేద కంపెనీ కాదు, మరీ అంత డబ్బు లేనిది కాదు. ఏదో ఒక ఆంధ్ర స్టార్టప్ కంపెనీ ఎవరో చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ప్రోత్సాహం కావాలి కాబట్టి మేము తక్కువ ధరకు ఇస్తామంటే అర్థం చేసుకోవచ్చు. కానీ టీసీఎస్ లాంటి జైంట్స్ కూడా అంత తక్కువకు ల్యాండ్ అలొకేట్ చేయాలా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు 21.16 ఎకరాలు అలొకేట్ చేశారు. దానికి కరెంట్ మార్కెట్ వాల్యూ 320 కోట్లు ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఓకే, అందులో సగం వాల్యూ ఉన్నా కూడా ఒక 160 crores ఉందనుకున్నా కూడా, ఎక్కడైనా ఎవరైనా లీజుకి ఇస్తే కరెంట్ మార్కెట్ వాల్యూ కంటే ఒక 10% 20% తక్కువకు లీజుకి ఇస్తారు. ఎందుకంటే ఇది ఒకేసారి 3 yearsకు తీసుకుంటారు కాబట్టి కొంచెం మార్కెట్ వాల్యూ కంటే తక్కువకి ఇస్తారు. ఆ లెక్కన 320 మార్కెట్ వాల్యూ కాదనుకున్నా, అందులో సగమే ఉందనుకున్నా కూడా వీళ్ళు 120 crores 100 crores ఇచ్చి ఉండాల్సింది. ఎందుకంటే 3 years తర్వాత మళ్ళీ ఈ లీజ్ అగ్రిమెంట్ మళ్ళీ రివైజ్ చేసుకోవాలి. అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారము యూజువల్గా ఎవరైనా అది ఫాలో అవుతారు. అది ఇండియన్ బేస్డ్ కంపెనీ కాబట్టి మీరు ఇంకొంచెము ఏదైనా తగ్గించి ఇచ్చినా 100 crores 80 crores దట్ వుడ్ హ్యావ్ మేడ్ సమ్ సెన్స్. కానీ మరి 99 పైసలకే అంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే జస్ట్ ఇంకా అది ఫ్రీగా ఇచ్చేసినట్టే. ఇంటర్నెట్లో అయితే జోకులు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ 99 పైసలకి వీళ్ళు పేమెంట్ ఎట్లా చేస్తారు, అగ్రిమెంట్ ఎట్లా చేసుకుంటారు, చెక్ రాసిస్తారా, ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా రిజిస్టర్ చేస్తారు అని చెప్పి ఐ డోంట్ నో. ఇప్పుడు వీళ్ళు చేసుకున్న చర్యలు ఎవరన్నా ప్రశ్నిస్తారేమో అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి గతంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో వీళ్ళకి సనంద్లో టాటా మోటార్స్కి అలొకేట్ చేసిన ఉదంతాన్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని మేము కూడా ఇప్పుడు 99 పైసలకే ల్యాండ్ అలొకేట్ చేసాము అని చెప్పి, ఆ సన్నందులో ఈయన అలొకేట్ చేసింది ఆల్మోస్ట్ 20 years ఉంటుంది. అసలు అక్కడ ఆ ల్యాండ్ వాల్యూస్ ఎంత ఉన్నాయో, అది ఏ రిమోట్ ఏరియానో, అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వాటి మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నదో ఏంటో మనకు తెలియదు. కానీ 20 years తర్వాత దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ మళ్ళీ అదే రేటుకి ఇవ్వడం అనేది కొంచెము తమాషా విషయం. మరి దీన్ని ఎలా వీళ్ళు డిఫెండ్ చేసుకోగలమని చెప్పి ఆ ఉదంతాన్ని దీనికి లింక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళ ఇంటెన్షన్ ప్రకారం టీసీఎస్ వాళ్ళు నెక్స్ట్ 1 to 3 yearsలో కనీసం 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. బట్ దాని గురించి వీళ్ళు అగ్రిమెంట్లో ఏ విధంగా తీసుకుంటారు, ఆ 21 ఎకరాలలో వీళ్ళు ఏ స్థాయిలో కన్స్ట్రక్షన్స్ చేస్తారు, ఏ స్థాయిలో అక్కడ ర్యాంప్ అప్ చేస్తారు, రిక్రూట్మెంట్లు కానీ లేకపోతే వేరే సైట్స్ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇవన్నీ మరి అగ్రిమెంట్లో వీళ్ళంతా ఏం డిసైడ్ చేసుకున్నారో తెలియదు. కానీ I don't have a complaint in allocating lands to MNCs. Definitely that will generate some employment. కానీ స్టేట్ గవర్నమెంట్ తన చేతుల్లో ఉన్న ల్యాండ్ను ఈ విధంగా పోగొట్టుకుంటే తర్వాత ఎప్పుడైనా కూడా స్టేట్ గవర్నమెంట్కి ల్యాండ్ కావాలన్నప్పుడు మళ్ళీ వీళ్ళు అందరి చుట్టూ తిరిగి మార్కెట్ వాల్యూకి డబ్బులు కట్టేసి తీసుకొచ్చుకోవాలి. లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గవర్నమెంట్స్ ఏం చెప్తాయంటే, మేము ఈవెన్ దో ఇఫ్ వీఆర్ రెడీ వీఆర్ నాట్ ఫైండింగ్ ఇనఫ్ ల్యాండ్, లేకపోతే మాకు అవకాశం దొరకట్లేదు చేయడానికి కంప్లైంట్ చేస్తున్నారు. కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడేమో ఉన్నప్పుడు ఇలా దారాదత్తం చేస్తారు, తర్వాత మళ్ళీ అదే వీళ్ళకి ప్రతిబంధకంగా మారుతుంది. ఇప్పుడు ఇలాంటి దీన్ని బేస్ చేసుకొని ఇంకా ఎంతమంది అంటే ఎన్ని కంపెనీలు ఇంకా ముందుకు వస్తాయి ఆంధ్రాలో ల్యాండ్ కోసము? ఎందుకంటే ఇంత చౌకగా ఎవడు దేశంలో, వీళ్ళంతా ముందుకు వస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అదే కమిట్మెంట్తో అదే స్థాయిలో ఎంప్లాయ్మెంట్ చూపిస్తే ఎవరికి ప్రాబ్లం లేదు.
కానీ ల్యాండ్ను అట్టి పెట్టుకుందాము, ప్రస్తుతం ఎలాగో ఇచ్చేస్తున్నది ఈ గవర్నమెంట్, ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఎంఎన్సీలందరినీ తీసుకొచ్చి వాళ్ళు కోరిన విధంగా అందరికీ అలొకేట్ చేస్తుంది. మనం వెళ్ళి తీసుకుంటే అట్లా మూలన పడి ఉంటుంది. చూడొచ్చు భవిష్యత్తులో మన బిజినెస్ డెవలప్మెంట్ కోసం అవసరమైతే వాడదామో, లేకపోతే అట్లీస్ట్ ల్యాండ్ అయితే మన చేతిలో ఉంటుంది. ఎప్పుడైనా ల్యాండ్ చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంలో చాలా కంపెనీలు ఉండొచ్చు ఇప్పుడు. సో అలాంటి వాటిల్లో జెన్యున్ క్యాండిడేట్ ఎవరు, లేకపోతే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గ్రాబింగ్ ల్యాండ్ ముందుకు వచ్చే వాళ్ళు ఎంతమంది అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఎలా ఫిల్టర్ చేసుకుంటారో తెలియట్లేదు. కానీ ఇది మాత్రం ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ అవుతుంది. దేశంలోనే ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంత పెద్ద జైంట్కి అంత తక్కువ ధరకు ఇట్స్ నథింగ్ బట్ త్రో అవే ప్రైస్, ఫ్రీగా ఇచ్చేసినట్టే. అది 99 పైసే పర్ ఎకరా అంటే ఇట్స్ ఏ లాఫబుల్ థింగ్. ఐ డోంట్ నో వాట్ గవర్నమెంట్ థింగ్స్ హౌ దే జస్టిఫై ఇట్. కానీ ఖచ్చితంగా ఈ అట్లా టీసీఎస్ వైపు నుంచి జస్టిఫై చేసుకోవాలన్నా మనం చెప్పుకోవాలన్నా కూడా ఇది కొంచెం ఇబ్బందికరమైన డెసిషనే ఇది. లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ షేప్ ఇన్ టు. హోప్ పీపుల్ విల్ గెట్ ది ఎంప్లాయ్మెంట్ సూన్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు లోకల్ గైస్తో రిక్రూట్ చేసుకొని నింపితే పర్లేదు, కానీ వీళ్ళు ఎక్కడెక్కడో రిక్రూట్ చేసుకొని వస్తే సిటీ డెవలప్ అవ్వచ్చు, కానీ యాక్చువల్ ఇంటెంట్ అయితే దెబ్బతింటుంది. వీళ్ళు లోకల్స్లో ఎక్కువ మందిని హైర్ చేసుకొని క్యాంపస్ హైర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే మీన్స్ ఆఫ్ సెలెక్షన్ క్రైటీరియా యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా వీళ్ళు అదొక సెంటర్ లాగా ట్రీట్ చేసి దేశంలో ఎక్కడెక్కడో రిక్రూట్ చేసుకుని వచ్చి ఇక్కడ తీసుకొని వస్తే ఇంటెంట్ అయితే డైల్యూట్ అవుతుంది. కానీ అక్కడ ఆ కేంద్రం వల్ల లోకల్ బిజినెస్లు కొంచెం డెవలప్ కావచ్చు, కానీ మనం ఇచ్చిన ప్రైస్కి అది జస్టిఫై కాదు. లోకల్గా వీళ్ళు కనీసం 60% ఉన్న లోకల్ నుంచి వీళ్ళు రిక్రూట్ చేసుకుంటేనే మనకు మేలు జరిగినట్టు భావించాలి. చూద్దాం వీళ్ళు అగ్రిమెంట్లో టీసీఎస్తో ఎలాంటి ఎంఓయూ పెట్టుకున్నారో, లేకపోతే వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్ ఇచ్చారో, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆబ్లిగేషన్లు పెట్టారో ప్రస్తుతానికి ఇవన్నీ మనకు తెలియవు. జస్ట్ మనకి వార్త ఒకటే బయటకు వచ్చింది, కానీ తర్వాత కాలంలో రియాలిటీలో ఇవన్నీ బయటికి వస్తాయి. ఈ క్లాజులన్నీ అందులో ఉంటే పర్లేదు, బట్ ఇవన్నీ ఓరల్గా మాట్లాడుకొని చేసింటే మాత్రం ఇంకా అప్పుడు చేయగలిగింది ఏమి ఉండదు. ఇంకా ల్యాండ్ పోతుంది, ఇంటెంట్ పోతుంది. జస్ట్ ప్రత్యర్థులు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఆరోపణల కోసం దానికోసమే మళ్ళీ ఇది ఒక ఐటెం కింద తయారవుతుంది. లెట్స్ సీ, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. చూద్దాము, ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఆశిద్దాము. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.